ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరో కానిస్టేబుల్ రేవతి అనే ఒక చర్చ నడుస్తోంది. శాంతాకుళం పోలీస్ స్టేషన్లో పోలీసుల నిర్వాకం, వాళ్ళు చేసిన దౌర్జన్యం. ఆ రోజున 2020 లాక్డౌన్ సమయంలో కేవలం లాక్డౌన్ని నియమాలు ఉల్లంఘించారనే నెపంతో ఆ రోజున్నటువంటి జయరాజ్ అనే వ్యక్తిని తన సెల్ ఫోన్ షాపు ఓపెన్ చేస్తున్నారన్న ఒకే ఒక చిన్న కారణంతో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన సందర్భం కానివ్వండి, ఆ తర్వాత తండ్రిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చే క్రమంలో కొడుకు ఫెర్నీస్ కూడాను తండ్రి పట్ల కొంత దయ చూపించాల్సిందిగా తప్పేంటో తెలుసుకోవాలని వెళ్ళిన ఇద్దరిని కూడా లాకప్లోనే పెట్టి రాత్రంతా హింసించి 2020లో కస్టోడియల్ డెత్ కేస్ ఏదైతే సంచలనం రేపిందో, మొన్న మదురై సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనమైన తీర్పు. ఫస్ట్ టైము పోలీసులకి 9 మంది పోలీసులకి మరణశిక్ష పడిన కేసుగా కూడా దీన్ని మనం గుర్తించవచ్చు. ఎందుకనంటే కస్టోడియల్ డెత్ కేసెస్లో ఇప్పటివరకు దేశంలో దాదాపు కూడా లెక్కల ప్రకారంగా అయితే కనుక చూస్తే గత 2-3 సంవత్సరాల నుంచి కనుక చూసిన లెక్కల ప్రకారం 20,000 మంది పైగా కూడా ఈ కస్టోడియల్ డెత్ కేసులో బాధితులుగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం కానివ్వండి, లేకపోతే అసలు ఆ విచారణ సమయంలో ఏం జరిగింది, ఎందుకు మరణించారు అనేది కూడా లెక్కలు లేవు. ఎక్కడా కూడాను దానికి సంబంధించినటువంటి ఒక విచారణ కానివ్వండి, లేకపోతే కేసుని రీఓపెన్ చేసి వాటి ముందు తీసుకెళ్లే తరుణం కూడా ఎక్కడా లేదు. కానీ మదురైలో జరిగిన మదురై సెషన్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు మాత్రం దేశం మొత్తం మీద సంచలనం మారింది. దానికి ఒకే ఒక వ్యక్తి తన తోటి ఉద్యోగుల పట్ల దయ చూపించకుండాను, లేకపోతేనో పక్షపాతం వహించకుండాను న్యాయం వైపు నిలబడి నిజంగా ఆ ఇద్దరి మరణానికి కూడా న్యాయం జరగాలని ఆకాంక్షించి ముందుకొచ్చి ధైర్యంగా తన ప్రాణాలకి తన కుటుంబానికి కూడా ముప్పు ఉందని తెలిసినా, ఎన్ని బెదిరింపులు పై అధికారుల నుండి వచ్చినా, ఎంతమంది తనను ఏ విధంగా కూడాను ఎన్ని రకాలుగా భయపెట్టాలో, ఎన్ని రకాల వార్నింగ్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చారు. అయినా సరే వాటన్నిటికీ తెగించి కానిస్టేబుల్ రేవతి ఇచ్చినటువంటి వాంగ్మూలం సాక్ష్యమే ఇప్పుడు ఈ 9 మందికి శిక్ష పడేలా చేసింది. దేశం మొత్తం కూడా రేవతి చేసిన పనిని కొనియాడమే కాకుండా కూడాను ఇటువంటి పోలీసులు ఇంకా ఉన్నారు కాబట్టే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడానికి కానీ, లేకపోతే న్యాయస్థానాలకి రావడానికి కానివ్వండి, ప్రజలకి ఇంకా నమ్మకం ఉంది. ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక కేసు గడిచి 4 ఏళ్ళైనా సరే తన పోలీస్ స్టేషన్లో జరిగిన అన్యాయాన్ని, తన పోలీసులు తన తోటి ఉద్యోగులు చేసిన, పై అధికారులు చేసినటువంటి అన్యాయాన్ని నిర్భయంగాను ఎటువంటి భయాందోళనకి చెందకుండా, ఎటువంటి బెదిరింపులకి లొంగకుండా కూడాను పోసుగుచ్చినట్టు అన్నీ మాఫీ చేసినా సరే పోలీస్ స్టేషన్లో ఏ విధంగా చిత్రహింసించారు, ఏ విధంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఏ విధంగా మెడికల్ రిపోర్ట్స్ని తారుమారు చేశారు, ఏ విధంగా అక్కడ సాక్ష్యాలని తుడిచారు, ఏ విధంగా వాళ్ళని హింసించినప్పుడు జరిగిన రక్తపాతం ఏదైతే ఉందో వాటి అన్నిటినీ ఎలాగా రూపుమాపు చేసేసారు, అన్నినీ కూడా మూలల్లో దాగి ఉన్న శాంపిల్స్తో సహా బయటికి ఆమె గుర్తించి తీసి సిబిఐకి కోర్టు ముందు చెప్పడంతో 9 మందికి శిక్ష పడింది. దేశం మొత్తం కూడా ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ రేవతి అనే ట్యాగ్లైన్తో కూడాను ఆమె చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు రేవతి చేసిన పని వల్ల పోలీసుల మీద, పోలీస్ స్టేషన్ల మీద కూడా ఎంతో కొంత ఆశ, నమ్మకం ఇంకా ప్రజల్లోనే ఉందని చెప్పడానికి ఈమె చేసిన ఈ సాహసోపేత నిర్ణయమే ముఖ్యం. చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మరణశిక్ష అనేది అంత ఈజీగా మన భారతదేశంలో న్యాయస్థానాలు అంత త్వరగా విధించవు. చాలా కఠినమైన నేరానికి తప్ప మరణశిక్ష అనేది చాలా రేర్ కేసెస్లోనే జడ్జెస్ ఇస్తూ ఉంటారు. సో 9 మందికి, అది కూడా పోలీసులకి మరణశిక్ష పడడం దేశంలోనే సంచలన తీర్పు. దానికి రేవతి ఇచ్చిన సాక్ష్యమే ముఖ్యంగా మారింది.